అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో 3 రోజుల పసికందు మరణించడంపై డాక్టర్లు నిర్లక్ష్యం వహించారని రాత్రి తల్లిదండ్రులు బంధువులు ఆందోళన దిగారు. పసికందు మృతి విషయంలో తాము ఎటువంటి నిర్లక్ష్యం వహించలేదని హాస్పిటల్ సూపరింటెండెంట్ రవికుమార్ చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. శిశువు మరణంతో ఆవేదనను గురిచేసిన తల్లి అస్వస్థతకు గురి కావడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. దీనిపై స్పందించిన వైసీపీ నాయకులు ఎన్టీఆర్ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసనగా ఎన్టీఆర్ వైద్యాలయం ముందుకు ధర్నాకు దిగారు. మృతి చెందిన శిశువు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతికి కారణమైన డాక్టర్ను అరెస్ట్ చేయాలని అన్నారు. దీనిపై ఆసుపత్రి అధికారులు సరైన సమాధానం చెప్పేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. స్థానిక జిల్లా హాస్పిటల్లో జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. ఒక మాతృమూర్తికి గర్భశోకాన్ని మిగిల్చిన సంఘటన. మరి ప్రసూతి సమయంలో అనేక ఇబ్బందులు ఉంటాయి, అది ఎవరైనా కూడా తప్పించలేని కొన్ని విషయాలు ఉంటాయి. కానీ హాస్పిటల్ యాజమాన్యం ఈ సంఘటన పట్ల వ్యవహరించిన తీరు మరి అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి తొలి కాన్పులో 12 బిడ్డకి జన్మనిచ్చినటువంటి వేగి తులసి అని కసంకోట గ్రామానికి చెందిన మహిళ 3 రోజుల వరకు బిడ్డ ఆరోగ్యంగా ఉండి 3వ రోజున మరి కొంత బ్లూ కలర్ లో అయినప్పుడు ఇమీడియట్ గా కూడా వాళ్ళు డాక్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయటము, ఎన్ఐసికి షిఫ్ట్ చేయడం జరిగిందని చెప్పి మరి అందరూ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే మరి అందించిన తర్వాత జరిగిన వైద్యం పట్ల నిర్లక్ష్యం జరిగింది అని, ఆక్సిజన్ అందలేదని, విద్యుత్ సరఫరాకి అంతరాయం జరిగినా వెంటనే పునరుద్ధరణ జరగలేదని మరి పేషెంట్ బంధువులందరూ కూడా మరి ఆరోపిస్తూ ఉన్నారు. మరి నిజానిజాలు వాస్తవాలు మరి హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే దీనికి ఇన్ఛార్జ్ గా ఉన్నారో డిసిహెచ్ఎస్ గారు కానీ, ఆర్ఎంఓ గాని, సూపరింటెండెంట్ గాని మరి తగిన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. మరి అనుకోని సంఘటనలు ఎవరికైనా జరుగుతూ ఉండొచ్చు, కానీ ఈ కేసులో ఏం జరిగింది? మరి బిడ్డ పుట్టిన వెంటనే మరి పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళాయని పీడియాట్రిషియన్ అంటున్నారు. మరి అది పేషెంట్ నమ్మదగినగా ఉందా లేదా, అది నిజమా కాదా, లేదు ఒకవేళ అయిన తర్వాత మరి ఊపిరితో వాళ్ళు బేబీని అందజేశారు. ఇవన్నీ వాస్తవాలు ప్రజలకైతే తెలియాలి. ఇది ప్రభుత్వ హాస్పిటల్, తప్పనిసరిగా డాక్టర్స్ గాని, యాజమాన్యం గాని, డిసిహెచ్ఎస్ గాని అంతా కూడా ఆన్సరబుల్ గా ఉండాలి. ఇప్పుడు ఇవాళ అంతా కూడా బంధువులు ఇక్కడ కూర్చుని వాళ్ళు నినాదాలు చేస్తున్నారు అంటే వాళ్ళు కన్విన్స్ కాలేదు. అంటే జరిగిన వాస్తవాలు ఒకటి, జరిగినది ఒకటి, వాళ్ళు చెప్తున్నది ఒకటి అని చెప్పి బంధువులందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే అదే విధంగా తల్లికి కూడా బాలేదని కేజీహెచ్ కి పంపించారు. ఆమె పరిస్థితి ఏంటో కూడా అగమ్యగోచరంగా ఉంది, విషమంగా ఉందని అక్కడ డాక్టర్స్ చెప్తున్నారు. మరి ఇంత పేరు పొంది ఎన్నో వేల కాన్పులు చేస్తున్నామని చెప్పి మరి పబ్లిసిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. నిన్న ఎన్టీఆర్ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన ఈ ప్రాంత ప్రజానికాన్ని కలిచివేసింది. ఇది కేవలం ప్రభుత్వ హత్యగా మేము భావిస్తున్నాం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ హాస్పిటల్లో డాక్టర్లు లేరు, మందులు లేవు, చివరికి కరెంటు కూడా లేదు. ఈ పిల్లవాడు చనిపోవడానికి కారణాలు వారికి తెలిసినప్పటికీ కూడా నిన్న జరిగిన ఈ రోజు కూడా సూపరింటెండెంట్ గారు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ నోరు మెదపట్లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో పేదల వైద్యం పట్ల నిర్లక్ష్యం అని చెప్పడానికి అనేక ఉదాహరణలు. ఆరోగ్యశ్రీ లేదు, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే తప్ప పేదవాడు బతికే పరిస్థితి లేదు. ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే నిన్న సంఘటన ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కూడా డాక్టర్లు అందుబాటులో లేరంటే ఎంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఈ హాస్పిటల్ నిర్వహణ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. పైగా సూపరింటెండెంట్ గారు అంటారు అసలు ఈ హాస్పిటల్లో పిల్లల డాక్టర్లు లేరట. పిల్లల డాక్టర్లను నియమించమని చెప్పి మేము ప్రభుత్వానికి లేఖ రాసాం, 2 మాసాలు అవుతుంది. ఇప్పుడు వచ్చి పిల్లల డాక్టర్ని ప్రభుత్వం నియమించలేదు, అందువల్ల సరైన వైద్యం చేయలేకపోయని చెప్పి స్వయంగా సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. 9:30కి బాలుడికి బాగోలేదని చెప్పి తల్లిదండ్రులు అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి వేరే డాక్టర్ని సంప్రదిస్తే
ఆయన బాగానే ఉంది పర్వాలేదు అని చెప్పిన తర్వాత మరోసారి సీరియస్గా ఉంది కలర్ మారుతున్నాడు అని చెప్పి మళ్ళీ వెళ్తే ఆ డాక్టర్ గారు కూడా లేరు. అప్పుడు స్టాఫ్ నర్స్ తీసుకెళ్ళి మరి వారిని వైద్యం కోసం తీసుకెళ్తే ఆ సమయంలో కరెంటు లేదు.